ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సినిమా చాలా బాగుంది నిజంగా. సినిమా అయితే ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్ తెప్పించే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు అనే మరొకసారి చూపించాడు మావాడు. 6 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుంది అంటే చివరికి ఈ రేంజ్లో చూపించాడు. చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్పవసరం లేదు. అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. తెలుగులో అంతకు మించి ఉందమ్మా, ఎక్స్పెక్టేషన్ మించే ఉంది. ఇంకా చాలా మంది అంటారంటే జాన్వీ గారికి కొంచెం నేరేషన్, తక్కువ నేరేషన్ ఇచ్చారంటారు. పార్ట్ 1లో ఎంతవరకు చూపించారో అంతవరకు చూపించారు. పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొరటాల శివ గారు అయితే డైరెక్షన్, ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతర అనే రేంజ్లో అయితే చూపించారు. అదే మన ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ప్రతిదీ ఫ్లాప్ అంటారు. ఆ రికార్డ్ కూడా మావాడు చెరిపేశాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, బొమ్మ అయితే అదిరిపోయింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెద్ద జీవించారు, దేవరం జీవించారు, సెకండ్ హాఫ్ వరం జీవించారు. కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు సినిమా. చాలా అంటే పార్ట్ 1, పార్ట్ 2లో వస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంటుంది. సినిమా చాలామంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఈ 5 రూపాయల బ్యాచ్లు ఉంటారు, పేటీఎం బ్యాచ్లు. అలాంటి ఎదురుగా ఒకటే మాట చెప్పి తీసుకొడేస్తాను. నా దగ్గర సంబంధం చెప్పను. అవసరం అయితే పోలీస్ స్టేషన్లో 10 రోజులను కూర్చోండి, ఇబ్బంది లేదు. సినిమా అయితే చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు, అదైతే మీరేం పట్టించుకోవద్దు. దేవరా సినిమా ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు. కొరటాల శివ గారు ఇలాంటి సినిమా కూడా తీయలేడు అన్న అభిప్రాయం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ ట్రైలర్ చూసి ఇది ఆచార్య 2 బిల్లు ఉంది అని చెప్పారు. వాళ్ళని ఏమంటారు? ఆచార్య 2 లాగా ఉందనుకుంటా అన్న. వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే ఆచార్య 2 సినిమా మీరు చూశారు, ఏ రేంజ్లో తెలుసు. దేవర సినిమా కూడా మీరు చూశారు. నిజంగా మనస్ఫూర్తిగా చూస్తుంటే ఆ మాట రాదు. మీరు ఏదో ఆ ట్రైలర్ చూసో, టేసర్ చూసో మీరు ఊహించేసుకుంటే మీరు నిపుణులు కాదు కదా, సైంటిస్టులు అయితే కాదు కదా. మీరు ఊహించే ఎన్నైనా ఊహకేం పోయింది. సినిమా చూడాలా. 250 రూపాయలు, 300, 400 ఎంతకంత పెట్టి సినిమా చూసి అందులో ఏదో చెప్పాలా. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే బాగుందన్నారు. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. బొమ్మ అయితే అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. అంత డిజాస్టర్ టాక్ వచ్చినాక ఫస్ట్ ఫిలిం అట్లా సమ్మర్లో వచ్చిన మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ కొరటాలను నమ్మినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్. ఈజ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్ కొరటాల శివ. విజువల్స్ అన్ని ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ. మెయిన్లీ ద క్లైమాక్స్ వాస్ అరాచకం. ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే, ఏం లేవు చూడాలి. నెగిటివిటీ అయితే ఏం క్లైమాక్స్ నో, క్లైమాక్స్ ఇస్ ఎ బిగ్ ప్లేస్. ఎందుకంటే అదే కదా పార్ట్ 2కి తీసుకెళ్లేది. అది లేదని నమ్మద్దు, అది కావాలని పెయిడ్ నెగిటివ్ లాగా అనిపిస్తుంది. కానీ మాకైతే ఇక్కడ అలా అనిపించేది. వీఆర్ థ్రిల్డ్ విత్ వాట్ ఎవర్ ద టైమ్ డ్యూరేషన్ దే హావ్ గివెన్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సైఫ్ అలీ ఖాన్ చెప్పన అవసరం లేదు. ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. టైగర్ ఇస్ బ్యాక్ అంటే టైగర్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. 6 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. స్టాండ్ ఎలన్ మూవీ, రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది. సినిమాలు చూడకండి భయ్యా. మీరు కావాలని ట్రోల్ చేస్తుంటే సినిమాలు చూడకండి, వేరేది ఏదైనా చేసుకోండి అంతే. యాక్టింగ్ గురించి, ఫైట్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. యాక్టింగ్ అనేది భారతదేశంలో ఉన్న ఏకైక ఆస్కార్ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు. అంటే వేరే హీరోలతో కంపేర్ చేయొచ్చు అనే పాయింట్ లేదు. మనం డాన్స్ చేస్తాము, డాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. కలెక్షన్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. బట్ ఆల్ ఇన్ వన్ మనకి అన్ని సబ్జెక్టులో మార్కులు వస్తేనే స్టేట్ ఫస్ట్ వస్తుంది. అలాంటి యాక్టరే ఎన్టీఆర్ గారు. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.